पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय। ओम शांति शांति शांति। లాస్ట్ క్లాస్ లో మనం ప్రధానంగా 4 లైట్స్ గురించి మనం చెప్పుకుంటూ వచ్చాం. సో 4th లైట్ అనేటువంటిది ప్రధానంగా 2025, ఇప్పుడు ప్రస్తుతం 23లో ఉన్నాం. ఈ 25 వచ్చేటికి దాని యొక్క ప్రభావం చాలా ఎక్కువగా మనం చూస్తాం అనేటువంటి విషయం మనకు చెప్పారు. ఆ పాయింట్ మనం చదువుకుంటూ వచ్చాం. This intensification of the light will continue until 2025 AD, when there will come a cycle of relative stability and of steady shining without much augmentation. In the second decade of Aquarius, these 3 aspects will again be augmented by increased light from the 4th aspect, that is the light from the soul realm, reaching us via the universal Chitta mind stuff. యూనివర్సల్ చిత్త ఆర్ మైండ్ స్టఫ్, చోట్లో పనిచేస్తున్నటువంటి మనస్సు అనేటువంటి దాని ద్వారా దాని యందు మనం విచ్చుకోవడం అనేటువంటిది ఎక్కువగా జరుగుతుంది. చోట్లో మనస్సు అనేటువంటి ప్రిన్సిపల్ ఎక్కడ పనిచేస్తుందో గమనించండి. మనలో మనస్సు అనేటువంటిది ఎక్కడ పనిచేస్తుందో గమనించుతూ వస్తే అప్పుడు చోట్లో మనస్సు అనేటువంటిది ఎలా తెలియబడుతుందో మనం గమనించగలం. సో చోట్లో మనస్సు అనేటువంటి దాని నుంచి చోట్లోకి అన్ని కూడా దిగి వస్తున్నాయి. దాన్ని ఏమన్నారంటే ఇది యూనివర్సల్ మైండ్ స్టఫ్ అని అన్నారు. సో దాంతో మనకి దిస్ విల్ ఫ్లడ్ ద వరల్డ్. దాని నుంచి సృష్టి అనే ఇదంతా కూడా ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్తము కూడా యూనివర్సల్ మైండ్ స్టఫ్ నుంచి దిగి వస్తున్నట్టు. మనలో ఉన్నటువంటి మైండ్ యొక్క ఆస్పెక్ట్ చేతనే మన నుంచి ఏవైనా సరే వ్యక్తం అవుతున్నాయి కదా. అలాగే చోట్లో కూడా యూనివర్సల్ మైండ్ స్టఫ్ అనేటువంటిది ఒకటి పనిచేస్తుంది. దాని చేత ఇవన్నీ కూడా దిగి వస్తాయి. దాన్ని ఏమన్నారంటే యూనివర్సల్ మైండ్ స్టఫ్ అన్నారు. This will flood the world. By that time, however, the soul will be recognized as a fact, and as a consequence of the recognition of entire civilization will have changed so radically that we cannot today even guess at the form it will take. So 2025 వచ్చేటికి అది ఎలా తెలియబడుతుంది అనేటువంటి రహస్యం కూడా మనకి ఊహించిన దానికన్నా చాలా హైగా ఉన్నటువంటి రహస్యం. అంటే 1923లోనో 1950లోనో మనం 2025లో ఎలా ఉండొచ్చు అనేటువంటిది ఎలా అయితే ఊహకు అందనటువంటి విషయంగా ఉందో ఇప్పుడు మనం దాన్ని చూడగలుగుతున్నాం, దాన్ని వినగలుగుతున్నాం, దాన్ని మనం అనుభవించగలుగుతున్నాం. 2025లో ఇంత అడ్వాన్స్మెంట్ లేదంతా. సో ఇదంతా దేని చేత జరుగుతుంది అంటే కనుక చోట్లో పనిచేస్తున్న మైండ్ స్టఫ్ చిత్తము అన్నారు. దాని చేత ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. దాని యొక్క కార్యక్రమం అనేటువంటిది ప్రధానంగా దట్ ఈస్ ద 4th లైట్. సో 4th లైట్ యొక్క ఆస్పెక్ట్ అన్నటువంటిది చాలా విశేషంగా నిర్ణయింపబడుతుంది.
దాని యొక్క ప్రభావం చాలా ఇదిగా ఉంటుంది. The next 10 years will see a greatly increased merging of the first three forms of light, and those of you who are awake to these issues and happenings will find it interesting to note what is going on. The consensus of opinion in the religion and spiritualistic fields and the field of biblical prophecy, and likewise a study of the symbolism of the pyramid, lead students to believe that the immediate future will see some great event and some unforeseen spiritual happening. This should be duly anticipated and careful preparation should be made for it. I refer not to any coming of any individual. I refer to a natural process with far-reaching effects. సో చోట్లో ఏర్పడుతున్నటువంటి విషయాలకు సంబంధించినటువంటి రహస్యం నేను చెప్తున్నాను. ఎవరో మహానుభావులు భూమి మీద పుట్టబోతున్నారు అనేటువంటి విషయంగా కాదు ఇక్కడ నేను చెప్తున్నటువంటి పాయింట్ అని అంటున్నారు. అంటే అప్పటి నుంచి ఒక 10 ఏళ్ళు 1933 అప్పటి నుంచి ఒక 10 years 1940s అప్పుడుకి మనం చూసేటికి చోట్లో అంటే సుమారుగా 1940 1950 ఆ టైం వచ్చేటికి అప్లిఫ్ట్మెంట్ అనేటువంటిది బాగా ఎక్కువగా మనం చూడగలుగుతూ ఉంటాం అనేటువంటి విషయంగా ఆయన చూస్తున్నారు. సో ఈ అప్లిఫ్ట్మెంట్ అంటే చోట్లో ఈ మైండ్ ప్రిన్సిపల్ అనేటువంటిది చక్కగా దాని యొక్క ప్రభావం అనేటువంటిది చక్కగా మనం దర్శించవచ్చు అనేటువంటి విషయం ఏంటి. This should be duly anticipated and careful preparation should be made. There are certain other fields of activity which will all do their part in demonstrating the fact of the soul. There is an aspect of human consciousness which has for long baffled the materialistic psychologist, and this is the curious power of prevision, the ability to foresee and foretell with accuracy events coming in the immediate future. మనలో ఎవడైతే కాన్షియస్నెస్ ఆస్పెక్ట్ తోటి లింక్ అయి ఉంటాడో లేదా తనలో ఉన్నటువంటి ప్రజ్ఞ ఇది కాన్షియస్నెస్ దానితో లింక్ అయి ఉన్నటువంటి వాడికి ఫోర్సీ అన్నటువంటిది వస్తుంది. అంటే ఇమీడియట్ గా జరిగిపోయేటువంటి రహస్యాలు ఏమన్నా కూడా చక్కగా తెలియబడతాయి. ఏం చేసి తెలియబడతాయి అంటే వీడికి immediate future or distant happenings. There are warnings given by some inner monitor which have again and again saved man from death and disaster. There are the appearances to their friends and relatives of men and women who have just died before any word of their death has been received. సో జరగబోయేటువంటిది దేని చేత తెలియబడుతుంది అంటే ఎప్పుడైతే వీడు కాన్షియస్నెస్ ఆస్పెక్ట్ తోటి లింకప్ అవుతాడో అప్పుడు వీడికి తెలియబడుతుంది. ఎస్ నా లైఫ్ లో ఇది జరగబోతుంది అన్నటువంటి రహస్యం తెలియబడుతుంది. అంటే ఇమీడియట్ ఫ్యూచర్ అయినా అది తెలియబడుతుంది. ఒక్కొక్కసారి ఒక 10 ఏళ్ల తర్వాత ఒక 20 ఏళ్ల తర్వాత జరగబోయేటువంటి రహస్యం కూడా వాడికి తెలియబడుతుంది. దేని చేత తెలియబడుతుంది అంటే కనుక వీడికి నన్ను చోట్లో ఉన్నటువంటి మైండ్ స్టఫ్ కి వీడికి లింకప్ ఏర్పడుతుంది. ఎప్పుడైతే వీడు కాన్షియస్నెస్ ఆస్పెక్ట్ తోటి వీడు లింకప్ అయి ఉంటాడో అది ఆటోమేటిక్గా యాంగిల్ అడ్జస్ట్ అయినట్టుగా చోట్ల ఉన్నటువంటి మైండ్ స్టఫ్ తోటి వీడికి లింకప్ వచ్చేవాడికి అప్పుడు జరగబోయేటువంటి విషయం ఏమిటి, నేను దానికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఇవన్నీ వీడు చట్టం దానికి సంసిద్ధుడై వీడు ఉంటాడు. ఆ రకంగా వీడికి తెలియబడుతుంది. అంటే చూడగానే తెలియబడుతుంది, ఎస్ నా లైఫ్ లో ఈ చేంజెస్ రాబోతున్నాయి, దానికి తగ్గట్టుగా నేను ఈ రోజు నేను జాగ్రత్తగా ఉండడం అనేటువంటి చేయాలి, లేదా ఈ విషయంగా ముందుకు వెళుతున్నాం దానిలో ఈ రకంగా నేను జీవించాలి అనేటువంటిది పెట్టుకుని ఉంటాడు అన్నమాట. చక్కగా అది ఏర్పడుతుంది. అవి కొన్ని వార్నింగ్స్ లాంటివి కూడా వస్తుంటాయి మనకి. ఇదిగోండి ఇవి చెయ్యొద్దు, వీళ్ళతోటి జాగ్రత్తగా ఉండాలి, వీళ్ళతోటి ఇదిగా అలా మనకి లోపల నుంచి తెలియబడేటువంటిది పడుతుంది. This is not in the field of telepathic knowledge of the death, but involves the appearance of the person. There is a power to participate in events in distant places and to recover the recollection of what transpired with accuracy as to place, personal and detail. These powers and many similar revisions and recognitions have been bewildered investigators and must find correct explanation. In their wise investigation, the accumulation of responsible evidence, and in the later substantiation of the provision, it will begin to be seen that some factor exists in man which is not bound by space-time limitations. దీన్ని బట్టి తెలియబడేటువంటిది ఏంటంటే లోపల ఒక తత్వం అనేటువంటిది ఉంది. ఈ తత్వము దేశ కాల పరిస్థితులకి అతీతముగా పనిచేసేటువంటిది. ఏమిటి ఈ తత్వం అంటే ఎప్పుడైతే ఈ తత్వముతో అనుసంధానం చెందుతామో అప్పుడు మనకి
టైం తోటి సంబంధం లేకుండాను, స్పేస్ తోటి సంబంధం లేకుండాను ఉన్నటువంటి రహస్యాలు మనలో జరుగుతున్నటువంటి రహస్యాలతో మనది అంటే దాంతో కోరిలేషన్ అంటున్నది వస్తుంది. ఉదాహరణకి ఎప్పుడు కూడా వాడు తిరుమలకు వెళ్ళలేదు అనుకోండి, పుట్టినప్పటి నుంచి ఎప్పుడు తిరుమలకి వెళ్ళాడు, ఫస్ట్ టైం వెళ్ళాడు అనుకోండి, ఇదంతా నేను వచ్చినట్టుగా ఉంది, ఇదివరకు ఆల్రెడీ నాకు ఇదంతా చూసినట్టుగా ఉందని అంటాడు. లేదా ఇంకా ఎలా వాడికి తెలియబడుతుందంటే, ఇదిగోండి ఇటు నుంచి ఇదేదో ఒక శిఖరం ఏదో కనబడింది, ఈ కొండ ఏదో కనబడింది, ఈ కొండ నుంచి కొంచెం ఇటు పక్క వెళ్తే ఇంకోటి ఏదో ఉండొచ్చు చూద్దాం అని చెప్పి వెళ్తే అక్కడ కరెక్ట్ కాదు. దేని చేత ఇది తెలియబడుతూ ఉంటుంది అంటే వాడిలో ఉన్నటువంటి ఒక గుణం అది, లేదా వాడిలో ఉన్నటువంటి ఒక తత్వం యొక్క స్వరూపం. ఇది దేశ కాలములకు అతీతంగా పనిచేసేటువంటి దాన్ని ఏమన్నారంటే కాన్షియస్నెస్. It was space-time limitations, but which transcends the normal human consciousness. The power attempted investigation and explanation are inadequate and do not account satisfactorily for all the facts. సో ఇది కాన్షియస్నెస్ కి కొంచెం పైన ఉన్నటువంటి తత్వం. ఇది స్పేస్ కి టైం కి ఏంటంటే కాన్షియస్నెస్ అంటుంటది దేహము తీసుకోవడంతో దాని యొక్క ఎక్స్ప్రెషన్ అంటుంది మనం చూస్తాం. కానీ ఇది దేహము తీసుకోవడానికి మరి దీనికి సంబంధం లేకుండా తెలియబడేటువంటిది ఒకటి ఉంది. దేహం తీసుకున్నప్పటి నుంచి వీడు ఎప్పుడు రాలేదు వీడికి, కానీ ఇక్కడ ఉన్నటువంటి వాడు చెప్తాడు. ఇక్కడ హనుమంతుడు కూడా ఏదైనా ఒకటి ఉండాలనుకుంటా ఈ కొండ మీద అని అంటాడు. అక్కడ పక్కన ఉన్నటువంటి వాడినో అడుగుతాడు, ఏమండి కొండ మీద హనుమంతుడు కూడా ఏదైనా ఉందా అండి ఇక్కడ అంటే, అవునండి అడుగుండి అటు పక్క వెళ్ళండి. అది వీడు ఫ్రెండ్ వీడు అంటాడు, అరే నేను ఎప్పుడు తెలియదురా ఇక్కడ హనుమంతుడు కూడా ఉందని, నేను ఎప్పుడు చూడలేదురా అంటాడు. నీకు ఎలా తెలిసిందిరా అంటాడు, ఏమో నాకు అనిపించిందిరా అంటాడు. ఆ గుడికి వెళ్ళి చూస్తే ఇదేదో వీడు వీడికి వచ్చినట్టుగాను ఇదన్నీ వీడికి తెలియబడు. అంటే స్పేస్కి టైంకి సంబంధం లేకుండా చోట్లో ఉన్నటువంటి యూనివర్సల్ మైండ్ స్టఫ్ లేదా చిత్తముతోటి అనుసంధానం చెందేటువంటి గుణం మన లోపల, తత్వం మన లోపల. దానితో వీడు లింక్ అయిపోయేటికి అక్కడ ఉన్నటువంటి రహస్యాలు వీడికి సహజంగా అలా తడతాయి. ఎలా తట్టింది వాళ్ళకి, ఎలా తెలియబడింది, వాళ్ళు ఎప్పుడు అక్కడికి రాలేదు, మరి ఎలా తెలియబడింది దీనితో లింక్ అయి ఉన్నప్పుడు అవి తెలియబడి. వీళ్ళు ఎప్పుడు అక్కడికి వెళ్ళకపోయినా అక్కడ చూడకపోయినా ఇవి జరుగుతుంటాయి. When however they are approached from the standpoint of the soul with its faculty of omniscience and its freedom from categories of past, present, future, we shall begin to understand the cause a little more clearly. When the true dweller in the body is recognized and the laws of prevision are discovered, and when the power to foresee is generally prevalent, then we shall begin to find simple proof at the existence of the soul. It will be impossible to account for the ordinary phenomenon then current without admitting its existence. సో దీన్ని మనం జాగ్రత్తగా అవగాహన చేసుకుంటే దాన్ని బట్టి తెలియబడేటువంటిది ఏమిటంటే, అంటే వీడు ఇప్పుడు చూడలేదు, వీడు పుట్టినప్పటి నుంచి తెలుసు మనకి, వీడు ఎప్పుడు తిరుమలకి రాలేదు, కానీ ఇక్కడ ఉన్నటువంటి విషయాలు వాడు చెప్తున్నాడంటే ఏమిటి దీన్ని బట్టి, దట్ మీన్స్ ఇన్ హిస్ పాస్ట్ లైఫ్ హీ మైట్ హావ్ కమ్. అందు గురించి ఆ రికగ్నిషన్ అటువంటిది వీడిలో ఉంది. ఎప్పుడు చూడనటువంటి వాడు ఇప్పుడు ఎలా చెప్పాడు, వీడు ఇప్పుడు అసలు పుట్టినప్పటి నుంచి ఎప్పుడు వీడు అమెరికా వెళ్ళలేదు, కానీ అమెరికాలో వెళ్ళాడికి ఇవ్వండి ఇక్కడ ఏదో ఉంది, ఇది ఇలా ఉందని వీడు వర్ణిస్తాడు మీకు కావాల్సినట్టు. ఇప్పుడంటే కంప్యూటర్లు ఏమైనా వచ్చాయో చూసి చెప్పుకుంటాడేమో అని అనుకోవచ్చు, కానీ వాటితో సంబంధం లేకుండా ఉండేటువంటి విషయాలు కూడా వీడు చెప్తాడు. దాన్ని బట్టి మనకు తెలియబడేటువంటిది ఏమిటంటే సోల్ ఆస్పెక్ట్ అన్నటువంటిది ఉంది, అది తెలియబడుతుంది ఇలాంటి చూసినప్పుడల్లా. Along these various lines, proof of the soul will accumulate. In the mastering of testimony and of evidence, a fruitful field of activity lies. In the training of the higher types of man, in the use of the soul, force and soul powers, and in the trained control of the mechanism, that evidence so produced will be seen to be of so high an order and will be so scientifically presented that it will be regarded of as much importance and as justifiable as any views presented by our leading scientists in their various fields of research today. ఇదంతా జస్టిఫైబుల్ ట్రూత్ గా ఉంటుందంటే
మనకి ఇప్పుడు సైంటిస్ట్ అనేటువంటి వాళ్ళు చెప్తుంటారు కదండి, ఇదిగోండి ఇది ఇట్లా ఉంది కాబట్టి ఇది అప్పటిది, ఇది ఇట్లా, ఇవన్నీ వాళ్ళు ఎలా అయితే చెప్తున్నారో అంత ఎవిడెన్షియల్ ప్రూఫ్ గా ఇలాంటివి చూసినప్పుడు మనం ఎస్ సోల్ అనేటువంటిది ఉంది. ఎందుకంటే వీడు పుట్టినప్పటి నుంచి ఫలానా వ్యక్తిని చూడలేదు. ఆ వ్యక్తిని ఈరోజు చూసినప్పుడు వీడు అంటాడు, మీరు చాలా ఇదను ఏదో సంథింగ్ హీ సేస్ అబౌట్ హిమ్ సంథింగ్. హౌ హీ కుడ్ ఏబుల్ టు టెల్? లేదా ఒక ప్రదేశాన్ని చూసినప్పుడు వీడికి చాలా ఇవన్నీ చెప్తుంటాడు. సో ఇవన్నీ మనం చూసినప్పుడు మనకి సోల్ ఆస్పెక్ట్ అనేటువంటిది చక్కగా మనకి దర్శనపడుతుంది. The study of the soul will before long be as legitimate and respectable an investigation as any scientific problem, such as research into the nature of the atom. The investigation of the soul and its governing laws will before long engross the attention of our finest minds. The newer psychology will eventually succeed in proving the fact of its existence, and the paralleling intuitive and instinctive response of mankind to soul nurture emanating from the invisible side of life will steadily and successfully prove the existence of a spiritual entity in man, an entity all wise, immortal, divine, creative. ఏమన్నారంటే ఈ సోల్ అనేటువంటిది ఎప్పుడు కూడా అది వెలుగుతూ ఉండేటటువంటిది. అందు గురించి దాన్ని వెలుగుగా చెప్పారు. సోల్ ఆల్ ఎమనేటింగ్ అన్నారు, ఆల్ వైజ్ అన్నారు. దానికి నిద్రాస్థితి అంటున్నది లేదు, ఎప్పుడు కూడా అది చైతన్యము అన్నారు. చైతన్యము అని అనడమే ఇక్కడ ఆల్ వైజ్. చైతన్యము ఎప్పుడు కూడా అది కాసేపు నిద్రాస్థితి ఇలా ఉండదు. చైతన్యం ఎప్పుడు అందులో మేల్కాంచదు. దాని యొక్క ఎక్స్ప్రెషన్ మనిషి నిద్రపోతున్నాడు అంత మాత్రం వాళ్ళు చైతన్యం లేదని ఎలా అనగలము అంటారు. సో చైతన్యం అనేటువంటిది ఎప్పుడు కూడా అది మేల్కాంచి ఉంటూ ఉన్నటువంటి విషయం. అది నిద్రాస్థితిగాను అది ఉన్నటువంటి తత్వమును బట్టి అది నిద్రాస్థితిలో ఉంది. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి ఇవన్నీ కూడా అది ఉన్నటువంటి దాన్ని. బట్ సోల్ అనేటువంటిది ప్రతి దాంట్లోనూ ఉంటూ ఉన్నటువంటి విషయం. అందుగురించి ఆల్ వైజ్ దానిలో ఎప్పుడు కూడా తెలియబడేటువంటి తత్వముగా అది ఉంటూ ఉంటుంది. ఇమ్మోర్టల్, దానికి మోర్టాలిటీ అనేటువంటిది లేదు. ఇట్ ఇస్ ఇమ్మోర్టల్, డివైన్ అండ్ క్రియేటివ్. సో paralleling intuitive and instinctive response of mankind to soul nature. సోల్ అనేటువంటిది ఉండడం చేత వాడి యొక్క ఇన్స్టింక్టివ్ అండ్ ఇంట్యూటివ్ రెస్పాన్స్ అంటున్నది ఇవన్నీ కూడా మనకి జరుగుతూ ఉన్నాయి. ఇన్స్టింక్చువల్ బిహేవియర్ ఎలా ఏర్పడుతుంది వీడికి? అసలు బిహేవియర్ కొందరు కొన్ని రకాలుగా వాళ్ళు బిహేవ్ చేస్తారు, వేరే వాడు ఆ రకంగా బిహేవ్ చేయలేడు. ఆ ఇన్స్టింక్చువల్ బిహేవియర్ ఎలా వాడిలో ఏర్పడుతుంది, లేదా ఆ ఇంట్యూటివ్నెస్ ఎలా వస్తుంది వాడికి? కనుక ఇలాంటివి మనం జాగ్రత్తగా చదువుకుంటే, జాగ్రత్తగా గమనించితే అప్పుడు మనకు తెలియబడేటువంటిది ఏంటంటే దేర్ ఇస్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ సోల్ తెలియబడుతుంది. బట్ ది ప్రాసెస్ వుడ్ బి స్లో were it not for the work now being done by a group of disciples and initiates working in collaboration with the Master P, who has his headquarters in America and who with his disciples is doing much to stimulate the various psychological schools in the world today. భూమి మీద ఈయన పేరు ఏమన్నారంటే మాస్టర్ పి అని అన్నాడు. ఈ మాస్టర్ అనేది ఆయన ప్రధానంగా అమెరికాలో ఉండి ఆయన పనిచేస్తున్నారు. ఈయన యొక్క ప్రభావం చేత జీవుల్లో సోల్ ఆస్పెక్ట్ అన్నటువంటి తెచ్చుకుంటాం. ఆయన కింద ఉన్నటువంటి శిష్యులు వీళ్ళు ప్రధానంగా జీవుల్లో సోల్ అన్నటువంటిది దర్శింపజేయుట అంటున్నది ప్రధానంగా ఆ కార్యక్రమం నిర్వహణలో వీళ్ళు ఉంటూ ఉన్నారు. సోల్ గురించి వీళ్ళు వర్క్ చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి వీళ్ళు ఫిజికల్ గా వాళ్ళని మనం అసలు చూడలేము. అసలు వాళ్ళు మనకు కనబడటమే చాలా కష్టం. ఈ మాస్టర్ పి అన్నటువంటి ఆయన మనం చూడగలిగితే మెంటల్ ప్లేన్ లో చూడగలుగుతాం, అంతమించి ఇంకేం లేదు ఆయన చూడగలిగేదని చెప్పేస్తారు. మాస్టర్ పి అనేటువంటిది ఒక పరమ గురువు. ఆయన పేరు వీళ్ళందరూ ఇలానే చెప్తారు. మాస్టర్ కేహెచ్ అంటారు, మాస్టర్ ఎం అంటారు, మాస్టర్ పి అంటారు. వీళ్ళు అసలు వాళ్ళ పేరు చెప్పడానికి కూడా వాళ్ళు ఇష్టం చూపించారు. గురించి వాళ్ళన్నీ అలా రాస్తారు. వాళ్ళు ప్రధానంగా అమెరికాలో ఉండి పనిచేస్తున్నారు. సో జీవుల యొక్క మెంటల్ ప్లేన్ లోను సోల్ అనేటువంటిది విచ్చుకోవడానికి ప్రధానంగా ఈయన పనిచేస్తున్నటువంటి పరమ గురువు. It is needless for students to endeavor to ascertain his identity. He works through movements and schools of thought
and does not work with private individuals. ఒక schools of people తోటి లింకప్ అయి పనిచేసేటువంటిదిగా ఉంటారు, కానీ ఇండివిజువల్స్ అనేటువంటిది మీరు గమనించకండి. అసలు ఆయన ఇండివిజువల్ గా మనకి కూర్చుంటే మన ప్రేయర్ కి వాటికి ఆయన లింకప్ అవుతారా అంటున్నది అసలు అవుట్ ఆఫ్ క్వశ్చన్ అంటారు. అలా ఆయన ఎప్పుడు కూడా దర్శనం ఇవ్వరు ఆయన. He works through movements and schools అన్నారు. He works practically entirely on the mental plane and with the power of thought, and is quite unknown and unrecognized except by his fellow workers in the various countries in the world and by his disciples on his ray, the fourth ray. Much this is opening the world of psychology today is due to the work he does in stimulating the minds of the leaders of movements. He works with them on the mental plane but does not contact them on physical plane individuals. Physical plane ga he cannot be contacted. అంటే ఫిజికల్ ప్లేన్ అంటే ఎథరిక్ బాడీ నో, ఆయన అలా కూడా మనం కలవలేం. ఓన్లీ మెంటల్ ప్లేన్ లో మనం ఆయన్ని దర్శించలేదు కనుక, అంటే మనకు తెలిసినటువంటి దైవాన్ని కానీ, అంటే తెలిసినటువంటి దైవం అంటే మనం రోజు ఆరాధించే దైవం, వీళ్ళని భౌతికంగా చూద్దాం అనేటువంటి భావం బాగా తగ్గించేసుకోవాలి. మనం ఎలా వాళ్ళని తెలుసుకోగలగాలి అంటే, మనం వాళ్ళు మెంటల్ ప్లేన్ లోను వీటిల్లోనూ ఉంటున్నటువంటి ఇది తత్వముతోటి మనం అనుసంధానం చెందడానికి చేయాలి. అప్పుడు దైవం యొక్క స్పర్శ బాగా అనుభవించగలుగుతాం. భౌతికంగా దైవాన్ని చూడలేకపోతున్నాం కాబట్టి దైవం ఇక్కడ కేవలం విగ్రహంగానే ఉన్నాడు అనేటువంటిదిగా ఉంటుంటే మన భావన ఏమైపోతుందంటే, మనం ఎంత పూజ చేసినా దైవం గురించి మన యొక్క భావం కన్ఫైన్డ్ గానే ఉంటుంది. ఫిజికల్ గా కన్నా మన యొక్క మెంటల్ ప్లేన్స్ లోను వాటిలోనూ దైవాన్ని ఎక్కువగా చూడగలిగేటువంటి వాడు దైవం యొక్క స్వరూపాన్ని వాడు కొంతైనా వాడు దర్శించుకోలేదు. సో ఈ మాస్టర్ పి అన్న ఆయన ఫిజికల్ గా చూడడానికి కుదరదు, మెంటల్ ప్లేన్ లో మాత్రం ఆయన యొక్క ఇది ఉంటుంటుంది. ఆయన స్కూల్స్ అన్ని కూడా భూమి మీద ఉంటుండే, ఆయన స్కూల్స్ అన్ని కూడా మెంటల్ ప్లేన్ లో ఉన్నాయి, కానీ ఎక్కడ కూడా ఫిజికల్ ప్లేన్ లో ఈ భూమి మీద ఎక్కడ కూడా ఆయన యొక్క స్కూల్స్ కాలేజెస్ లేవు. ఇది బాగా గుర్తుంచుకోండి అన్నారు. ఎప్పుడైతే మనం చక్కగా సాధన చేసుకుంటూ వస్తుంటామో మనం అప్పుడు మెంటల్ ప్లేన్ లో ఆయన యొక్క స్పర్శ అనేటువంటిది మనం పొందగలుగుతాం. అలా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆయన స్పెషల్ ట్రైనింగ్ అంటున్నది ఇస్తారు. తద్వారా వాళ్ళందరినీ కూడా సోల్ ఆస్పెక్ట్ అంటున్నది వాళ్ళు దర్శించుకునేటువంటి కావాల్సినటువంటి విధానమును వాళ్ళకి ధ్యానముల్లోనూ ప్రేయర్లలోనూ ఆయన ఇస్తూ వస్తున్నారు. The urgency of the time is great and the masters are exceedingly active and profoundly concerned at this time with the work of salvaging the world. They have not the time for personal work except with their own groups of accepted chelas, all of whom are active in the world work. ఇదంతా కూడా నేను చదివి చెప్పడంలో ఉద్దేశం అంటే, ఏదో చెప్పేస్తే కనుక ఇది మామూలుగా పరమ గురువు గురించి ఏదో ప్రవచనంగా వెళ్ళిపోతుంది, అలా నాకు ఉద్దేశం లేదు. ఆయన ఏ పదాలు వాడి చెప్తున్నారో అన్న విషయంగా నేను చెప్తున్నా ఇవన్నీ కూడా. సో ప్రస్తుతం ఉన్నటువంటి సమయం చాలా పవిత్రమైనటువంటి సమయం. వాళ్ళు చాలా బిజీగా ఉంటున్నటువంటి వాళ్ళు పరమ గురువులు వీళ్ళందరూ కూడా. మన గురించి ఇందులో ఏమని చెప్తారంటే, దయచేసి మమ్మల్ని ఊరిని మీ వర్క్స్ కి వాటికి మమ్మల్ని పిలవకండి. మమ్మల్ని పిలుస్తుంటే ఏమవుతుందంటే ఇట్ ఇస్ డిస్టర్బెన్స్ ఫర్ అవర్ వర్క్. వాళ్ళు మేము చేసుకున్నటువంటి పనులలో మీరు మమ్మల్ని పిలుస్తున్నారు అనుకోండి, అది మాకు చాలా డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుంటుంది అంటారు. చాలా విషయం చెప్తారు. Concerned at this time with the work of salvaging the world, they have not the time for personal work. వాళ్ళ యొక్క పర్సనల్ వర్క్ చేసుకోవడం కూడా అసలు టైం లేదు కానీ ఉంటారు. Except with their own groups of accepted chelas. వీళ్ళు ఎవరితో వీళ్ళు ఎక్కువగా సంబంధం కలిగి ఉంటారంటే దేర్ యాక్సెప్టెడ్ chelas, డిసైపుల్స్. వాళ్ళు chelas కి డిసైపుల్స్ కి కొంచెం తేడా కూడా ఉంటుంది. అంటే థర్డ్ ఇనిషియేషన్ స్టేజ్కి వచ్చినటువంటి వాళ్ళు chelas అన్నట్టుగా మీరు పెట్టారు. అడెప్ట్స్ అనేటువంటి వాళ్ళు 5th స్టేజ్. థర్డ్ ఇనిషియేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు chelas, డిసైపుల్స్ ప్రొబేషనర్స్, ఇలా స్టేజెస్. సో ఆ పైన 6th ఇనిషియేషన్కి వచ్చిన వాళ్ళు పరమ గురువులు, మాస్టర్ ఎంఓ, మాస్టర్ కేహెచ్ అని అన్నాక వాళ్ళందరూ 6th ఇనిషియేషన్. సో అలా ఉంటారు. వాళ్ళకి పైన ఉన్నటువంటి వాళ్ళు బోధిసత్వ అని అంటారు. ఇలా కనుక ఈ యాక్సెప్టెడ్ chelas తోటి మాత్రమే వాళ్ళు అనుసంధానం చెంది వాళ్ళు పనిచేస్తూ వస్తుంటారు. They may work intermittently with small groups of professionals to whom they offer opportunity and give an occasional hint. Each of them has a very few professionals in training to take due place of chelas who pass on to initiation. But beyond these two groups, during this century, they do no personal work
leaving the many aspirants to the care of lesser initiates and chelas. కొందరు ప్రొబేషనర్స్ అంటే అప్పుడప్పుడే ఆయిల్ దిద్దుకుంటున్నటువంటి వాళ్ళు, అలాంటి వాళ్ళని కొందరు వాళ్ళలో ఉండేటువంటి ముఖ్యంగా మన ఇనిషియేషన్ సోలార్లో కూడా మనం చెప్పుకున్నాం. అలా కొందరిని వీళ్ళు ఎక్కువగా మెయిన్ గా కొంతమంది ప్రొబేషనర్ స్టేజ్ లో ఉన్నటువంటి వాళ్ళు, అంటే అప్పుడప్పుడే సాధన మొదలు పెట్టుకుంటూ సేవ చేద్దాం, ఒక మంచి పని చేద్దాం, చక్కగా ప్రార్థన చేసుకుందాం, ఇలాంటి స్థితుల్లో ఉంటున్నటువంటి వాళ్ళు కొందరిని మాత్రం వాళ్ళు పిక్ చేసుకుని వాళ్ళతో డైరెక్ట్ కనెక్టివిటీలో ఉంటారు. అది చాలా అంటే ఆల్మోస్ట్ ఒక 1000 మందిలో ఒకడో, 1,00,000 మందిలో ఒకడో ఎవడో ఉంటాడు మొత్తం భూమి మీద, అలా ఎవడో ఒకడు ఉంటాడు అనుకోండి. సో అలాంటి ఒక 10 మందినో 50 మందినో ఏదో పెట్టుకుంటారు వాళ్ళకి. మెయిన్ గా యాక్సెప్టెడ్ చేలాస్ తోటి వాళ్ళు లింక్ అప్ ఉంటారు. ఇంకా ఎవరైనా సరే మనం ఏదైనా మనం పిలుస్తాం, మనం పలకాలంటే వాళ్ళ కింద ఉన్నటువంటి వాళ్ళు పలుకుతారు. ఉదాహరణ మనం బ్యాంక్ వెళ్ళి నాకు లోన్ కావాలన్నాం అనుకోండి, ఆ బ్యాంక్ ఓన్ హెడ్ ఎవడో ఉంటాడు, వాడు ఎలా అయితే మాట్లాడో ఈ బ్యాంక్ మేనేజర్ మాతో మాట్లాడతాడు. లేకపోతే ఆయన మాట్లాడు, బట్ హీ రిప్రజెంట్స్ ఈయనంతా ఆయన డైరెక్షన్ గా ఆయన ఫాలో అవుతుంటాడు. మనకి ఇవన్నీ ఈయన చూసి పెడతాడు. అది ఎట్లాగో పరమ గురువులు అనేటువంటి వాళ్ళు కూడా వాళ్ళు డైరెక్ట్ గా మనతోటి కనెక్టివిటీలోకి వాళ్ళు రావడానికి వాళ్ళు ఎందుకంటే చాలా బిజీ వర్క్ లో ఉంటారు. వాళ్ళు గురించి వాళ్ళని ఊరుకూరుకునే నాకేదో 100 జ్వరం వచ్చింది పరమ గురువులు, మీరు నా సంగతి ఏంటో చూడండి, మీరు నన్ను ఈ మధ్య పట్టించుకోవట్లేదు, నా ఆరోగ్యం చాలా దెబ్బ, ఇలా మనం ఊరినే వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. మనం their own groups of accepted chelas in the master's group. They may work intermittently with small professionals in training to take the place of chelas who pass on to initiation. They do no personal work, leaving the many aspirants of the care of lesser initiates of chelas. Even their work and their personal chelas at this time are much restricted. Even their work and their personal chelas at this time are much restricted, and world has sent out to the working disciples in the world to stand on their own feet, to use their own judgment and not handicap the masters at this time of intense strain and danger by attracting. So దయచేసి వాళ్ళని ఎక్కువ పిలవకండి అంటారు. అంటే అలా చేయడం చేత ఏమవుతుందంటే వాళ్ళ వర్క్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది. ఇది గురించి మనం ఊరుకునే వాళ్ళని ఏమండి ఇదిగోండి నేను కొత్త బట్టలు కొనుక్కున్నాను, ఏమండి ఇదిగోండి కొత్త కారు కొన్నాను, ఏమండి ఇలా ఊరుకునే వాళ్ళని పిలవడం అనేటువంటిది చేయకూడదు. ఏదో చాలా ముఖ్యమైనటువంటి విషయం అటువంటిది ఉంటే అప్పుడు మాత్రం మీరు చక్కగా మీరు కళ్ళు మూసుకుని మైత్రిలో వారిని, మరువుని, దేవాపిని వాళ్ళని చక్కగా అలా ప్రార్థించితే వాళ్ళ నుంచి అలా అవుతుంది. ఊరుకోరుకుని పిలుస్తుంటే అది వాళ్ళకి చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది. మనకి ఇంకా ఏమని చెప్తారంటే వాళ్ళు మనతోటి ఒక రకంగా కనెక్టివిటీ కూడా కట్ ఆఫ్ చేస్తారు. ఏంట్రా ఊరినే ఆ ఫోన్ సైలెంట్ మోడ్ లో పెట్టండి, లేదా దాన్ని బ్లాక్ లో పెట్టేసేయండి ఆ నెంబర్ అంటారు. అలా గురించి జాగ్రత్తగా ఉండాలి. Masters at this time intense danger by attracting their attention needlessly. The world issues today are of such importance and the opportunity before humanity is so great, and the masters are so entirely occupied with the world affairs and with the dominant and prominent figures in high places in the nations that the inspection of unimportant people in the various limit occult groups and societies is temporarily suspended. The time is relatively so short in which to accomplish and carry out certain aspects of the plan as entrusted to the great ones, that all true chelas are going about their work and endeavoring to solve their own problems without having to call on the master's help, thus leaving him free for more important work. Chelas, accepted chelas, వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క పర్సనల్ వర్క్ ఏమైనా ఉంటే వాళ్ళు పిలవరు వాడు మాస్టర్స్. అదే మనం మేడం బ్లావెట్స్కీ గారి జీవిత చరిత్ర మనకు చదివితే మనకు తెలుస్తుంది. ఆవిడకి ఎన్నో కష్టాలు వస్తాయి లైఫ్ లో, చాలా కష్టపడతారు. కానీ ఈ కష్టాలన్నీ ఉన్నాయండి, హలో ఏంటంటే నా సంగతి అని చెప్పి వాళ్ళు ఎప్పుడూ పరమ గురువులు ఆవిడని రోజు టచ్ చేస్తూనే ఉంటారు. ఆవిడని ఏమండి ఇదిగోండి ఈరోజు బ్రెడ్ రాలేదు, ఈరోజు నాకు తలనొప్పిగా ఉంది, ఈరోజు నాకు జ్వరం వచ్చింది, ఇలాంటివి ఏవి ఆవిడ అసలు చెప్పేవారు కాదు. ఆవిడకు ఉండేటువంటి ట్రబుల్ ఒక్కటే, ఆవిడ రోజు పరమ గురువులు ఆవిడని కావాల్సిన డిక్టేషన్స్ ఇవ్వడం, అలా ఎప్పుడు వాళ్ళు టచ్ లోనే ఉంటారు, ఆన్లైన్ లో ఉంటారు ఆవిడకి ఎప్పుడు. అయినా ఏ రోజు కూడా ఆవిడకి సంబంధించినటువంటి వర్క్స్ గురించి, ఆవిడకి సంబంధించినటువంటి వీటి గురించి ఎప్పుడు కూడా వాళ్ళ ముందు ఒక అప్లికేషన్ పెట్టడం అనేటువంటిది లేదు. దట్ ఈస్ హౌ వీ షుడ్ లివ్. అది వేరియస్ లిటిల్ అక్కల్ట్ గ్రూప్స్ అన్నారు.
carry out certain aspects of the plan as entrusted to the great ones. People in various little occult groups temporarily suspended. The time is relatively so short, endeavoring to solve their own problems without having to call the master's help, thus living in it. The closer a disciple is to a master, the more deeply he realizes this fact. And the more he endeavors to fulfill his duty, learn his lessons, serve humanity, and lift some of the load of work off the shoulders of the master. చేతనైతే వాళ్ళకి సహాయం చేయాలి. అంటే ఏంటి, మన చుట్టూతో ఉన్నటువంటి వాళ్ళకి కాస్త సేవ అనేటువంటిది చేసి వాళ్ళకు ఒక సన్మార్గంలో వాళ్ళు ఉండడానికి కావాల్సినటువంటి ఏర్పాటు ఏదైనా చేయడానికి, అది చేస్తే వాళ్ళ యొక్క వర్క్ లోడ్ మనం తగ్గించిన వాళ్ళం. అంతకు మించి ఇంకేది మీరు వాళ్ళ నుంచి ఆశించకండి, వాళ్ళని డిస్టర్బ్ చేయకండి అని చెప్పేస్తున్నారు ఆయన మాస్టర్ జాల్పుల్ గారు. The world today is full of disciples of varying degree, and each of them is in his place able to guide and help some aspirants. ఈ భూమి మీద ప్రస్తుతం భూమి మీద ఉన్నటువంటి వాళ్ళు చాలా వరకు ఒక డిసైపుల్ స్టేజ్ లో ఉన్నారన్నారు. చాలా మంది ఉన్నారు డిసైపుల్స్. వీళ్ళందరూ కూడా వాళ్ళ చుట్టూతో ఉన్నటువంటి ఆస్పిరెంట్స్ ని వీళ్ళు లీడ్ చేయగలిగేటువంటిదిగా ఉన్నారు. ఈ లీడ్ చేయగలిగడం అనేటువంటిది వాళ్ళు ఎంతో మంది భూమి మీద ఆ పని చేస్తున్నారు. The world is full of teaching and of books able to inspire and help all true seekers after spiritual knowledge. ఎన్నో అద్భుతమైనటువంటి గ్రంథాలు ఇవన్నీ కూడా రచింపబడి ఈ భూమి మీద ఉన్నాయి. అవన్నీ కూడా చక్కగా వాళ్ళు చదువుకొని వాళ్ళు చేయొచ్చు. The last 50 years have been much teaching given out and much esoteric training given to the world and available now to all who earnestly seek it. Aspirants has much to work upon and much theory to render into practice, and this leaves the master free for some more important work. వీడు ఆస్పిరెంట్ గా ఉన్నటువంటి వీడు ఎంతో చదువుకోవాలి, ఎంతో చెయ్యాలి. వీడు ఏమి చదువుకుండా ఏమి చేయకుండా ఊరినే పరమ గురువులు అది దాన్ని అంటే కథ చెప్తాం అంటే దట్ ఈస్ నాట్ కరెక్ట్. దట్ ఈస్ ఇన్ వన్ వే వీఆర్ డిస్టర్బింగ్ దేర్ వర్క్. అలా ఎక్కువ చేసేటువంటి వాడి నెంబర్ బ్లాక్ చేస్తారు. అది బాగా గుర్తుంచుకోవాలి. ఎక్కువ మనం వాళ్ళ గురించి అన్నెసరీగా మాట్లాడటం కానీ ఇలాంటి చేయకూడదు మనం. One of the interesting things that is happening and one of the factors which will serve eventually is the work of the demonstrating the fact of the soul is the mass of the communications, inspire the writings and telepathic dictation which is flooding the world today. The fact of the soul అనేటువంటి ద్వారా mass of communication, inspire the writings and telepathic dictations ఇలాంటివన్నీ కూడా చెప్తాం ప్రస్తుతం. అంటే ఎవడు అయితే కాన్షియస్నెస్ ఆస్పెక్ట్ అంటున్నది పరిపూర్ణంగా వాళ్ళు చక్కగా సోల్ అంటున్నది ఫ్యాక్ట్ ఆఫ్ ది సోల్ తెలుసుకుని వాడు ఉంటుంటాడో, ఇలా ఉంటున్నటువంటి వాళ్ళ ద్వారా కొందరి ద్వారా వాళ్ళు ఇన్స్పైర్డ్ రైటింగ్స్ వాళ్ళ ద్వారా ఈ పరమ గురువులు వీళ్ళు రైటింగ్స్ అనేటువంటి అలా బుక్స్ పబ్లిష్ అయిపోతుంది వాళ్ళ ద్వారా. వీళ్ళు ఆ టీచింగ్స్ అనేటువంటి వాళ్ళ ద్వారా వీళ్ళు ఇస్తూ వస్తున్నారు. As you know, the spiritualistic movement is producing a vast amount of this inspired or pseudo-inspired literature. Some of it of the very highest order and unquestionably the work of highly evolved disciples, and some of it most mediocre in quality. కొన్ని చాలా అద్భుతమైనటువంటి గ్రంథాలు అనేటువంటి దిగి వస్తుంటాయి, కొన్ని చాలా యావరేజ్ గా దిగి వస్తుంది. కానీ రెండింటికి సూడో అన్నారు ఇక్కడ. కొన్నేమో ఇన్స్పైర్డ్ రైటింగ్స్, కొన్నేమో సూడోగా ఉంటాయి. అంటే అవిగా అనిపిస్తుంటాయి కానీ వాళ్ళు మాట్లాడరు. వీడు అనుకుంటూ ఉంటాడు నాకు పరమ గురువులు అందిస్తున్నారు అనేటువంటి భావం వీడు అనుకుంటుంటాడు, కానీ వాళ్ళు అందించడం అనేటువంటిది ఏముండదు ఆ పుస్తకాల ద్వారా. సూడో రైటింగ్స్ అంటే అలాంటి పుస్తకాలు కూడా కొనిస్తారు. కనుక అది మనం చదువుకొని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ చదువుకోవడం, ఈ రాయడం విషయంగా కూడా ఒక పాయింట్ చెప్తారు. ఏంటంటే ఇప్పుడు గ్రంథ రచన అనేటువంటి చేస్తున్నాడు అనుకోండి. గ్రంథ రచన అనేటువంటి చేస్తున్నప్పుడు కొన్ని పరమ గురువు చెప్పేటువంటి కొన్ని ఉంటుంటాయి. అంటే వీడు కాన్షియస్నెస్ లెవెల్లో ఉంటున్నప్పుడు వీడు గ్రంథ రచన అంటే వీడు చేయబడుతున్నప్పుడు వీడు ఆయన ఆరాలోకి వీడు ఎంటర్ అవుతాడు. ఆయన ఆరాలోకి వీడు ఎంటర్ అయినప్పుడు ఆయన డైరెక్ట్ గా చెప్పేటువంటి కొన్ని ఉంటాయి. ఆ ఆరా ఏరియాలో ఉంటున్నటువంటి ఒక పరమ గురువు యొక్క హయ్యర్ డిసైపుల్ ఎవడో ఉంటాడు, వాళ్ళు కూడా అదే ప్లేస్ లో ఉంటారు. ఆ ఆరాలో ఆ సరౌండింగ్స్ లో ఉంటారు వాళ్ళు కూడా థాట్ లెవెల్ అక్కడ. సో వీడికి ఒక్కొక్కసారి ఆ పరమ గురువుకు ఉన్నటువంటి శిష్యుడి యొక్క థాట్ వీడి మైండ్కి వచ్చేస్తుంది. జాగ్రత్త పడదు. వాడు ఆ పరమగురు యొక్క శిష్యుడు ఆయన చెప్పేదంతా కూడా వీడు ఏమనుకుంటాడంటే పరమగురువే చెప్పాడు అనుకుని వీడు రాసేసుకుంటాడు పుస్తకం. ఉదాహరణకి మనం ఏదో గుడికి ఏదో వెళ్ళాం, ఆ గుడికో లేదో ఏదో వచ్చాడు, లేదా మన ఇంటికి ఎవరో వచ్చాడు మనకి.
అబ్బాయి ఇప్పుడు టైం అయిపోయింది సార్, ఇప్పుడు చూడ అది కాదండి, మీద 102 జ్వరం వచ్చిందండి, మీరు కొంచెం పిలుస్తారా అనేది అన్నారు. ఊరిని ఉదాహరణ, మన డిస్పెన్సరీకి వారు వచ్చారు. లేదంటే ఇప్పుడు డిస్పెన్సరీ టైం అయిపోయింది, మీరు మళ్ళీ రేపు పొద్దున్నే రావాలి. దిస్ ఇస్ జనరల్‌గా ఎవరైనా మన కార్యకర్తలు మనకి జనరల్‌గా చెప్పారు. కానీ ఒక్కొక్కసారి అవసరమైతే మనం చూస్తాం. ఇది జనరల్‌గా జరిగేది. కనుక ఈ పేషెంట్ ఉన్నటువంటి వాడు ఏమనుకోవచ్చు, ఇది ఆయనే చెప్పించారనుకోవచ్చు. నిజానికి ఆయనకు తెలీదు, వీడికి 102 ఫీవర్ ఉంది, వీడికి అర్జెన్సీ ఉంది. లేదు సార్ వాళ్ళు పిలవమన్నారు, లేదు ఇదని అనుకోవచ్చు. సో ఈ డిఫరెన్స్ ఎలా అయితే యాక్చువల్ డాక్టర్‌కిను బయట ఉండేటువంటి కాంపౌండర్ మాటకి ఎలా అయితే తేడా ఉంటుందో, అలాగే పరమ గురువుకిను ఆ ఏరియాలో ఉండేటువంటి ఆరాలో ఉండేటువంటి ఆయన యొక్క డిసైపుల్ ఇచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్స్‌కి ఈ రకమైన తేడాలుంటాయి. కనుక వీళ్ళు పుస్తకాలు రాసుకునేటప్పుడు వీడు జాగ్రత్తగా ఆ జాగ్రత్త అనేటువంటిది వీళ్ళు పడాలనే ప్రయాసం కూడా చెప్తారు. The various geographical activities, societies have been the recipients of similar communications, and they are found in every occult group. True communications are frequently of deep spiritual value and contain much teaching and help for the aspirant. Students of the times would do well to remember that it is the teaching that is of moment, not the supposed source. By their initiate value alone, these writings and communications must be judged by the intrinsic value alone. By their intrinsic value alone. అంటే వాటిలో ఉన్నటువంటి తత్వము చక్కగా విచ్చుకొని ఈ చెప్పబడుతున్నటువంటి విషయం, ఈ వచ్చినటువంటి విషయం కరెక్టా రాంగ్ అనేటువంటిది వాడు చూసుకోవాలి. సో అందు గురించి మనం true communications are frequently of deep spiritual value, not the supposed source. By their intrinsic value alone, their writings and communications must be judged. These communications emanate in the majority of instances from the soul plane, and the recipient or the communicator is either inspired by his own soul or has tapped the thought level and knowledge of the ray group to which the soul belongs. He tunes in on a reservoir of thought, and his mind and brain translate these thoughts into words and phrases. వీడు రిజర్వాయర్ ఆఫ్ థాట్ లోకి వెళ్తాడు. దాన్ని వీడి యొక్క మైండ్ వీడి ఇది డీకోడ్ చేసి వీడికి ఇస్తాడు. అందుగురించి వస్తున్నటువంటి విషయం పరమ గురువుకి సంబంధించినది అవునా కాదా అంటాడు. వీడు జాగ్రత్తగా వీడు చూసుకుని రాసుకోవాలి అని చెప్తాడు. నాకు తట్టింది ఇది కరెక్ట్, ఇది పరమ గురువు ఇచ్చారు అనేటువంటిది వీడు రాసేసుకోవడానికి కొంచెం జాగ్రత్త పడాలి. దాన్ని కూడా మనం కాస్మిక్ సైడ్ లో చెప్పుకోను, నాకు గుర్తున్నంత వరకు అక్కల్ట్ మెడిటేషన్స్ లోనే ఇంకెందులోనే మనం చెప్పుకున్నాం ఈ పాయింట్స్. మళ్ళీ ఇక్కడ చెప్తున్నారు. In the lesser number of cases, the man who is receiving a dictation or writing it in telepathic rapport with some more advanced disciples than himself, and his mind is being impressed by some chelas in his group, this chela who is closer in the Japanese. In these cases, the receiver of the communication is often misled and thinks that the master himself is dictating to him. ఒకసారి మాస్టరే చెప్పారనుకుంటాడు, ఎందుకంటే ఆ ప్లేన్ లో అదే డ్రెస్ లో వేసుకుంటాడు. వాడు తెల్ల డ్రెస్ వేసుకున్నాడు, వీడు తెల్ల డ్రెస్ వేసుకున్నారు. ఈ పరమ గురువు తెల్ల డ్రెస్, వాడిది తెల్ల డ్రెస్ అనుకోండి. లేదంటే వైట్ డ్రెస్ వేసుకుని ఆయన చెప్పారండి, ఇంకా డిస్పెన్సరీ అయిపోయిందని చెప్పారండి అనేదో అంటాడు. కదా లోపల ఇంకా ఆయన ఉంటారు డాక్టర్ గారు, ఆయన తోటి మాట్లాడితే నీకు కరెక్ట్గా నీకు ఎంత ఎమర్జెన్సీ ఉన్నా నీకు మంది ఇచ్చేస్తారు, ఆయన అలా పంపించారు ఆయన అని చెప్తారు. ఎవడు ఆ అనుభవం ఉన్నటువంటి వాడు చెప్తాడు. సో అలా తేడా నేను చెప్తాను. The master, but the master is not concerned in this process. ఆయనకేం సంబంధం లేదు. నువ్వు పరమ గురువు ఇక్కడ దాకా వచ్చి నువ్వు లోపల ఉంటుంటే ఆయనకి ఎలా తెలుస్తుంది? జాగ్రత్తగా నువ్వు వెయిట్ చేసి జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. The process అన్నాడు. It lies between the chela and the aspirant. In these cases, the receiver of the communication is often misled and thinks that the master himself is dictating it to him, whereas in reality, he has, through a more advanced chelas than himself, tuned it on the master's thought atmosphere. None of the masters of the sixth initiation are at this time working through dictation with their disciples. ఈ డిక్టేషన్ ఇవ్వడం అనేటువంటిది కూడా వాళ్ళు తగ్గించేసుకున్నారు. అది కూడా వాళ్ళ కింద ఉన్నటువంటి వాళ్ళకి అప్పచెప్పేశారు ఆ పని. ఎందుకంటే అంతకన్నా చాలా బిజీ వర్క్ వీళ్ళు చేస్తున్నారు. బాగా గుర్తుంచుకోండి. ఎందుకంటే భూమి మీద ఒక ఆధ్యాత్మికత అనేటువంటి ఇది అందించేటువంటి కార్యక్రమం చాలా విశేషంగా, చాలా విస్తృతంగా సాగుతోంది. దానికి కావాల్సినటువంటి ట్రైనింగ్స్ అంతా కూడా మనకు తెలిసినటువంటి 6th ఇనిషియేషన్ స్టేజ్ లో అంటే మాస్టర్ మౌర్య, మాస్టర్ కుత్భూమి వీళ్ళు ఉన్నటువంటి స్టేజ్ లో వాళ్ళు డిక్టేషన్స్ ఇవ్వడం కూడా వాళ్ళు మానేశారు. ఎందుకంటే అంతకన్నా ఇంపార్టెంట్ వర్క్ లో వాళ్ళు నిమగ్నమే ఉంటున్నారు భూమి మీద.
అది చెప్తున్నారు. Two of the masters are working telepathically and through dictation. There are too much engrossed with world problems and with the working of the watching over the decide destinies of the prominent world figures in the various nations. To have any opportunity to take teaching to any particular disciple in some small field of activity and upon subjects of what sufficient is already known to enable the disciple to go ahead alone and unaided. Two of the masters are working telepathically and through dictation with several accepted disciples, and their efforts is to inspire their disciples who are active in world work to greater usefulness in the plan. They are working in this way in order to impress a few of the prominent thinkers in the field of science and of social welfare with the needed knowledge which will enable them to make the right moves and the emergence of the race into greater freedom. ఇద్దరు మాస్టర్స్ మాత్రం ఈ డిక్టేషన్ యాక్టివిటీ కానీ ఈ భూమి మీద ఉన్నటువంటి వాళ్ళు దీనికి వాళ్ళు హయ్యర్ వాటికి ఈ టీచింగ్స్ కి వీటికి అప్లిఫ్ట్ అవడానికి కావాల్సినటువంటి ఏర్పాటు చూస్తున్నటువంటి వాళ్ళు ఓన్లీ 2 మాస్టర్స్ అని చెప్తున్నారు. బట్ ఐ నో ఆఫ్ నో అదర్స్ in this particular generation who are so doing, for they have delegated much of this work to their initiates and disciples. వాళ్ళు డెలిగేట్ చేస్తారు, వాళ్ళకన్నా కింద మీరు 10 పుస్తకాలు 100 పుస్తకాలు మీరు రాసేసో లేదా ఈ నాలెడ్జ్ కొంచెం మనం ఇది జిరాక్స్ కాపీ కింద వాళ్ళకి అందించేసేయండి అన్నట్టుగా. సో వాళ్ళకన్నా కింద ఉన్నటువంటి వాళ్ళు ఇనిషియేట్స్ డిసైపుల్స్ స్టేజ్ లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకన్నా కింద ఉన్నటువంటి వాళ్ళ ద్వారా పుస్తకాలు రాయించడానికి ఓన్లీ ఇవన్నీ కూడా చేస్తున్నారు అనే విషయం చెప్తారు. The bulk of the communicators today working through aspirants on the physical plane are active working chelas of accepted degree who living as they do in the thought aura of the masters and his group are steadily endeavoring to reach all kinds of people all over the world in all groups. Hence, the increasing flood of communicators of inspired writings and of personal messages and teaching. ఈ ఇద్దరు మాస్టర్స్ ప్రధానంగా వాళ్ళ కింద ఇనిషియేట్స్ డిసైపుల్స్ వీళ్ళు ఈ భూమి మీద ఉన్నటువంటి సర్వ గురువులు అని మనం ఏదైతే మనం చూస్తుంటామో వాళ్ళందరి ద్వారా పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఇనిషియేషన్ డిసైపుల్స్. వీళ్ళు మొత్తం ఈ భూమి మీద ఉన్నటువంటి వాళ్ళందరి గురువుల ద్వారా అంటే మనం చూస్తున్నటువంటి సోపాళ్ళు వాళ్ళందరి ద్వారా పనిచేస్తున్నటువంటి వాళ్ళు. Hence, the increasing flood of communications of inspired writings and of personal messages and teachings. వీళ్ళు ఇస్తున్నారు inspired writings. When you add to the above the equally large flood of communications which emanate from the transmitter's own souls and from the realm of subconscious, you have accounted for the mass of the material going out now. In all this, there is need for deep thankfulness at the growing responsiveness and sensitivity of man. So sensitivity of man అనేటువంటిది ఈ కార్యక్రమంలో చాలా చక్కగా అది నిర్ణయం. ఎంతో మంది చక్కగా వాళ్ళందరినీ కూర్చోబెట్టి భజనలు చేయించడం, వాళ్ళందరి చేత మెడిటేషన్స్ చేయించడం, వాళ్ళందరికీ ఇవన్నీ చెప్పడం, ఈ పుస్తకాలన్నీ చదివించడం, ఇవన్నీ చేయడం చేత జీవుల్లో ఒక సెన్సిటివిటీ, ఒక సోల్ వైపు వాళ్ళందరూ విచ్చుకోవడానికి కావాల్సినటువంటి ఏర్పాటు అంతా కూడా సిద్ధమవుతుంది. ఫర్ దట్ వీ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు దీస్ ఇనిషియేట్స్ అండ్ డిసైపుల్స్. That the first reaction and effect of such an outpouring of communications is oft an increase of spiritual pride and ambition, and that the stepping down of the teaching from the mind to the brain and from the brain into words and sentences often fails in inadequacy is sadly true, and that there is frequently misapprehension as to the emanating source of the instructions is also true, for the lack of humility in man and the lack of true sense of proportion are great. అన్నారు కొంచెం ఎవడైనా సరే నలుగురు మన దగ్గర మంది తీసుకుని తగ్గింది అన్నట్టు వీడికి వెంటనే వచ్చేటువంటిది ఏంటంటే 2 కొమ్ములు వస్తాయి. ఒకటి ప్రైడ్, నేను కాబట్టి ఇచ్చాను కదా, నేను కాబట్టి చెప్తున్నాను కదా, నేను కాబట్టి చేస్తున్నాను కదా అన్నటువంటి చాలా మనం రోజు తప్పకుండా దండం పెట్టుకోవాల్సింది ఏంటంటే ఆ ప్రైడ్ అనేటువంటిది మనకు రాకుండా ఉండాలి. అంటే అది ఎంత తెలియకుండా అలా వచ్చేస్తుంటుందంటే ఎంత చిన్నాడు కూడా చిన్నవాడు కంటే సాధనలో చిన్నవాడు వాడు ఏదో చిన్న చేసేవాడికి చిన్న పని చేసేవాడికి వాడికి వెంటనే తెలియకుండా వాడికి ఇలా వచ్చేస్తుంది ప్రైడ్ అన్నట్టు. అసలు పరమ గురువులకి ప్రైడ్కి నక్కకి నాగలోకానికి ఉన్నంత దూరం ఉన్నప్పుడు వాళ్ళే అంత ఇదిగా వాళ్ళు చేస్తున్నప్పుడు మనకి ఎందుకు ఈ ప్రైడ్, అసలు ఈ గర్వం, అహంభావం అని ఎవడు గుర్తించట్లేదు అనేటువంటి భావములు ఇవన్నీ మనలో తెలియకుండా అలా వచ్చేస్తుంటాయి. కనుక వాటిని జాగ్రత్త పడకపోతే ఏమవుతుందంటే మనం ఈ అందుతో ఉన్నటువంటి టీచింగ్స్ ని వీటిని వీడు దూరం చేసుకున్నాడు అవుతాడని చెప్తున్నారు.
అది జరుగుతుందంటే ప్రతివాడు అది పడతాడు వాడు ఆ బురదలో పడి వాడు లేస్తాడు. ఫస్ట్ ఆ పాము ఇది అవుతుంది సార్, అలా కొంచెం ఎక్కువైనా ఆ పాము నుంచి కింద దిగుతాడు ఆ వైకుంఠ పాడులో. అది జరుగుతుంది ప్రతివాడికి, అది జరుగుతున్నాడు. Humility in man and the lack of a true sense of proportion. But one of this inflow from the subjective side of life are coming new knowledge, increased devotion to the plan, and those indications which will eventually bring us assurance. Men will know and know soon that the soul is not an imaginary fiction, that it is not just a symbolic way of expressing a deep-seated hope, and is not man's method of building a defense mechanism, not is it an illusory way of escape from a distressing present. సోల్ అంటే ఏమిటనేటువంటి రహస్యం నెమ్మదిగా వాడికి ప్రతి జీవుడికి తెలియబడుతుంది. ఎలా తెలియబడుతుంది అంటే ఏమని తెలియబడుతుంది అంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఎ సింబాలిక్ వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ ఏ డీప్ సీటెడ్ హోప్. వీటిలో తెలియకుండా ఉన్నటువంటి విషయం ఏదైతే ఉందో అది సోల్ అన్నటువంటిదిగా కాకుండా సోల్ అంటే ఏంటి అనేటువంటి స్వచ్ఛంగా వీడికి తెలియబడుతుంది అంటున్నారు. It is not a method of defense mechanism, deep-seated hope, and is not man's method of building a defense mechanism. A defense mechanism ga ante వీడిలో man's method of అంటే వీడి యొక్క సోల్ నుంచి దేహం అనేటువంటిది మాత్రమే కాదు వస్తున్నటువంటిది అనేటువంటి రహస్యం వీడికి తెలుస్తుంది. సోల్ నుంచి సమస్తము దిగి వస్తుంది అనేటువంటి విషయం తెలియదు. అది ఇమాజినరీ ఫిక్షన్ అన్నారు. Is not just a symbolic way of expressing a deep-seated hope, and is not man's method of building a defense mechanism, nor is it an illusory way of escape from a distressing person. Not is it. So illusory way of అంటే భౌతికంగా ఉంటున్నటువంటి ప్రపంచంలోంచి లేదా కొత్త లోకంలోకి వెళ్ళుట అదిట సోల్ అంటే అన్ని కాదు వీళ్ళు తెలుసుకోవాల్సినటువంటిది. డిస్ట్రెసింగ్ ప్రెసెంట్ దే విల్ నో దట్ ద సోల్ ఇస్ ఎ being that is responsible for all that appears upon the phenomenal plane. So soul and entity is a being. జీవుడు. సోల్ అంటే జీవుడు అండి. జీవుడు ద్వారా సమస్తము తెలియబడుతుంది, సమస్తము నిర్మాణం అవుతుంది. సో దాని వల్ల అంటే బీయింగ్ అన్నారు. ఏ బీయింగ్ దట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ దట్ అపియర్స్ అపాన్ ది ఫినామినల్ ప్లేన్. సో ఈ భూమి మీద ఏదైనా సరే ఒకటి ఏర్పడుతోంది, ఏదైనా దిగి వస్తుంది అంటే ఇట్ ఇస్ ఫ్రమ్ ది బీయింగ్. జీవుడు లోపల ఉన్నటువంటి బీయింగ్, బీ క్యాపిటల్ ఇక్కడ అంటే లోపల ఉన్నటువంటి ఈ సోల్. వీడు నేను అని ఏదైతే అన్నారో దాని బీయింగ్. నేను అనేటువంటి దాని నుంచి ఈ ఫినామినల్ వరల్డ్ అంతా కూడా దిగి వస్తుంది. ఈ నేను అనేటువంటిదే ఇది విషయం తెలుసుకోవడమే సోల్ అంటే ఏంటో తెలుసుకోవడం అని చెప్పి ఈ క్వశ్చన్ దీంతో పూర్తయింది. దీని తర్వాత ఉండేటువంటి 2 క్వశ్చన్స్ గురించి నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకుంటూ వస్తున్నారు. అదేంటంటే క్వశ్చన్ 4 ఏంటంటే ఆఫ్ వాట్ వాల్యూ ఈజ్ ఇట్ to know about the 7 rays. 5th question is what is the significance of the outstanding soul qualities such as sentiency, consciousness, awareness and light. ఈ 2 క్వశ్చన్స్ నెక్స్ట్ క్లాస్ లో మనం కంటిన్యూ చేసుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీ. గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి.